కోర్సులు కాలేజీ వ్యవస్థలకు ముందుకు రావాలనుకున్నారా, మరి పొలిటికల్గా ఫస్ట్ రావాలని వచ్చినారా? నేను ఫస్ట్ నా లైఫ్ లెక్చరర్గా స్టార్ట్ చేశాను. లెక్చరర్గా స్టార్ట్ చేసి ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్స్, రైల్వే సర్వీస్ కమిషన్, ఇవన్నీ ప్రిపేర్ అయ్యేవాడిని. కానీ అదృష్టమో దురదృష్టమో సెలక్షన్ రాలే, ఇంటర్వ్యూ వరకు వచ్చి వెళ్ళిపోయి. అప్పుడు నాకు అనిపించింది మనం సక్సెస్ అవ్వకపోయిన కారణం మనకు తెలుసు, వీటిని కాకుండా మనం పిల్లలకి తెలియచే ట్రైనింగ్ ఇస్తే సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో 84లో ఏప్రిల్ 16th ఈ ఆదిత్య కాలేజ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పి ఒక సెంటర్ స్టార్ట్ చేశాను. అప్పటికే నాకు మంచి అనుభవం ఉంది. నేను బయట శిక్షణ తీసుకున్నాను. మరలా కూడా ఇన్స్టిట్యూట్ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు స్టడీస్ అండ్ ఎగ్జామ్స్ అకాడమీ అని చెప్పేసి విజయవాడలో కోచింగ్ సెంటర్ ఉండేది. ఆ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి జాయిన్ అయ్యా. నేను జాబ్ చేస్తూ అప్పటికి లెక్చర్గా జాబ్ చేస్తూనే అక్కడ ఒక నెల ఉండి, అంటే వాళ్ళు హౌ దే ఆర్ రన్నింగ్ అని తెలుసుకొని దెన్ ఐ స్టార్టెడ్ ది ఇన్స్టిట్యూట్. స్టార్ట్ చేసిన తర్వాత నాది ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ సెలక్షన్లోనే, మెయిడల్ సెలక్షన్లోనే 120 మంది స్టూడెంట్స్ బ్యాంక్ సెలెక్ట్ అయ్యారు. అది నాకు గొప్ప ఎక్స్పీరియన్స్, గొప్ప థ్రిల్లింగ్. అంటే నాకు రావుస్ ఐఏఎస్ అకాడమీ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది, ఢిల్లీలో ఉండేది. రావు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆయన సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ ఇచ్చి ఆయన కొన్ని వందల మందిని ఐఏఎస్ ఆఫీసర్లు చేశాడు. ఆయన ట్రై చేయడు కానీ ఆయన ఐఏఎస్ సెలెక్ట్ కాలే. సో నేను ఆయనకు ఒక ఏకలవ శిష్యుడిగా ఫీల్ అయ్యి సో మనం ఫెయిల్ అయ్యాం కానీ మన స్టూడెంట్స్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయటం. అక్కడ నుంచి ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, రైల్వే సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇవన్నీ కూడా కోచింగ్ ఇచ్చేవాడిని నేను. ఆ తర్వాత సక్సెస్ అయిన తర్వాత స్కూల్స్, ఆ తర్వాత జూనియర్ కాలేజీలు, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, మొత్తం ఎక్సెప్ట్ మెడికల్ కాలేజ్ అన్నీ స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ కాలేజీలు రన్ చేయడంలో కూడా ఉద్దేశం ఏంటంటే నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఏదో డిగ్రీ ఇంజనీరింగ్ చేసి ఇచ్చేయటం, లేకపోతే డిగ్రీ పాస్ అయ్యి వెళ్ళిపోవడం కాకుండా యూ షుడ్ గెట్ ఏ ప్లేస్మెంట్. మా స్లోగన్ ఒకటే, జాబ్ ఈజ్ నాట్ ఏ ఛాన్స్ ఫర్ ద స్టూడెంట్, ఇట్ ఈజ్ ఎ చాయిస్ ఫర్ ద స్టూడెంట్. అంటే ఏదో ఉద్యోగం వస్తే అందులో జాయిన్ అవ్వటం కాదు, ఇట్ ఈజ్ చాయిస్. సెలెక్ట్ చేసుకోవాలి. కనీసం అతనికి 4-5 ఉద్యోగాలు వస్తే అందులో ఒక జాబ్ సెలెక్ట్ చేసుకునేటటువంటి స్థితిలో పిల్లలు ఉండాలి. అది ఇంజనీరింగ్ అవని, డిగ్రీ అవని. సో మాకు లాస్ట్ ఇయర్ 11,000 మెంబర్స్ డిగ్రీ కాలేజీ ప్లేస్మెంట్. బిఫోర్ లాస్ట్ ఇయర్ 13,000 మెంబర్స్ ఓన్లీ డిగ్రీ కాలేజ్. సో ఆల్మోస్ట్ ఆల్ జాబ్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. జాబ్ ఒకటి కాదు, ఒక్కొక్కరికి 2, 3, 4 జాబ్స్ వస్తాయి. అదే. అయితే జనరల్గా ఇప్పుడు మీరు అన్నట్టుగా సివిల్స్ ఎక్కువ ఇవ్వటానికి కోచింగ్. ఇది కాకినాడ ఈజ్ నాట్ ఏ బిగ్ సెంటర్. కాకినాడలో స్టాఫ్ అవైలబిలిటీ కష్టము, స్టూడెంట్స్ అవైలబిలిటీ కూడా కష్టం. ఒక బ్యాంక్ లెవెల్, ఒక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వరకు అయితే పర్లేదు కానీ, బట్ సివిల్స్ అనేదానికి సరిపడినటువంటి స్టాండర్డ్ ఉన్న సత్తా ఉన్న స్టూడెంట్స్ ఉండటం కానీ దొరకటం కష్టం, స్టాఫ్ కూడా కష్టం. కాబట్టి ఆ సివిల్స్ కోచింగ్ స్టార్ట్ చేశాను కానీ బట్ ఆఫ్ చేశాను. మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన్నారు అంటే ఎక్కడ, ఏ ఊరు, ఇక్కడ మీరు ఫాదర్ ఏం చేశారు? నాది పూర్తిగా వ్యవసాయ ఆధారమైన ఫ్యామిలీ. మాది ఇక్కడ అనపర్తి దగ్గర విలేజ్ కుతుకులూరు. మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ, బిలో పవర్టీ లైను. మా ఫాదర్ మన కూలి పని చేసి పెంచారు.
నేను కూడా ఇంటర్మీడియట్ అంతా రోజు కోతలకు వెళ్తే 14 రూపాయలు తెచ్చుకునేటువంటి రోజులు ఇంకా మర్చిపోలేను. ఆ స్టేజ్ నుంచి నేను సొంతంగా సెల్ఫ్ డెవలప్మెంట్. సో ఆ విధంగా ఒకటే కష్టపడటం నేర్పాడు మా నాన్నగారు నాకు. నేను ఈరోజు ఈ సక్సెస్కి అయ్యానంటే ఒక ఎంప్లాయీగా జీవితాన్ని ప్రారంభించింది కానీ ఇవాళ 6,000 మంది స్టాఫ్ పనిచేస్తున్నారు. సో ఒకటే అంటే మనం చేసే వృత్తిలో నీతి నిజాయితీ ఉండాలి, పిల్లలకి న్యాయం చేయగలగాలి. అది నేను నమ్ముతాను. ఆ నమ్మకమే నా సక్సెస్ కారణం. తర్వాత మీరు లెక్చరర్గా చేసినాను సార్, ప్రైవేట్ లెక్చరర్, గవర్నమెంట్ లెక్చరర్. అది ఎయిడెడ్ కాలేజ్ అండి. ఎయిడెడ్ కాలేజ్ గవర్నమెంట్ లెక్చర్ కింద లెక్క. ఎయిడెడ్ కాలేజ్ పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ. ఆ తర్వాత మనకు ఎంప్లాయ్మెంట్ ఉంది కదా అని మీరు సంతృప్తి పడకుండా ఇట్లా సివిల్స్ అవి సాధించాలని ఒక పట్టుదలతో. అవును అవును. తర్వాత మళ్ళీ పొలిటికల్గా ఎందుకు మరి అటు స్టెప్ వేసిన? అది ఇంట్రెస్ట్తో వెళ్ళలేదు. అనుకోకుండా ఒక స్టేజ్కి వచ్చాం కదా, ఈసారి ప్రజాసేవ చేద్దాము, ఒక సర్వీస్ చేయొచ్చు ప్రజలకి, ఒక ఎడ్యుకేటెడ్గా మనం, ఒక నాలెడ్జ్ పరంగా ఉన్నటువంటి మనం ఒక పరిపాలనలో ఉన్నట్లయితే వీ కెన్ డూ సంథింగ్ ఫర్ దిస్ పబ్లిక్ అనే ఉద్దేశంతో ఫస్ట్ ఎమ్మెల్సీగా కంటెస్ట్ అయ్యాను. నేను టీచర్ ఎమ్మెల్సీ నుంచి కంటెస్ట్ చేయటం ఫస్ట్ టైం కూడా స్టేట్ మొత్తం మీద రాజ్యాంగం ఏర్పడిన తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఓన్లీ టీచర్లే పోటీ చేసేవారు. యూటీఎఫ్, ఎస్టీయూ, పిఆర్టీ లీడర్స్ పోటీ చేసేవారు. నాలాగా నాన్ టీచరు అంటే నేను గవర్నమెంట్ లెక్చర్ని కాదు కాబట్టి నాకు ఓటు ఉండదు. నాలాగా నాన్ టీచర్ కానీ లేదంటే బయట ఇలాంటి ప్రైవేట్ సంస్థల నుంచి ఉన్న వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ ఉండదు. అయినప్పటికీ నేను పోటీ చేశాను. పోటీ చేసి ఫస్ట్ టైం నెగ్గడం జరిగింది. అప్పుడు 2 years వచ్చింది. లాటరీ వేస్తారు ఫస్ట్ టైము, రీస్టార్ట్ అయిన తర్వాత లాటరీ వేస్తారు 2 years. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే, ఆ తర్వాత గుడ్ బై టు పాలిటిక్స్. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు? చేయలేదండి, ఎమ్మెల్యే చేశాను అంతే. ఎమ్మెల్యే చేసి వదిలేశాను అంతే. 2 years ఎమ్మెల్సీ, 5 years ఎమ్మెల్యే. అదే 5 years ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తర్వాత ఇక మీరు వదిలేసినారు. ఎందుకు అంటే వదలడానికి కారణం అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ రిజల్ ఇవాళ అంతా కూడా క్యాస్ట్ మీద ఆధారపడి ఉంది. మాకు ఇక్కడ ఈస్ట్ గోదావరి అనేది మెయిన్లీ డామినేట్ బై ద కాపు కమ్యూనిటీ అండ్ ఎస్సీ కమ్యూనిటీ. సో ఇక్కడ కాపుకి ఎస్సీకి ఇస్తారు కానీ మంత్రి రెడ్డికి ఇవ్వరు. సో ఎన్నిసార్లు మీరు 2 సార్లు 3 సార్లు ఎగ్గినా కానీ రెడ్డి కమ్యూనిటీకి మినిస్టర్ ఇంతవరకు రాలేదు, మనకు కూడా రాదు. ఇంకా మినిస్టర్ రానప్పుడు ఇంకా ఎమ్మెల్యేగా ఎన్నిసార్లు చేస్తాం అనే ఉద్దేశంతో మళ్ళీ కంటెస్ట్ చేయలేదు.